అడవిలో ఒక జిత్తులమారి నక్క ఉండేది. అది ఒకరోజు పులివేటారి వదిలేసిన జంతువును తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది. ఎంత కష్టపడినా ఆ ఎముక బయటకు రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది. కొంగమావో, నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది, దాన్ని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపింది. కొంగ సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది. ఎముక బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది. కొంగ ఎదురెళ్ళి, అదేంటి మావో, ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది. నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు, అదే నీకిచ్చిన బహుమతి చెప్పింది నక్క. నీతి: చెడ్డవాళ్లకు సాయం చేసినా వాళ్లకు కృతజ్ఞత ఉండదు. కొంగ బాధతో ఉంది. మీరు ఇండియా వాళ్లైతే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి. అనగనగా ఒక రోజు ఒక కుక్కకు పెద్ద మాంసం ముక్క దొరికింది. కుక్క చాలా ఆనందపడి దానిని నోట్లో పట్టుకుని ఇంటికి వెళ్ళింది. మధ్యలో ఒక చిన్న వాగు దగ్గరికి వచ్చింది. అది వంతెన మీద నడుస్తూ నీటిలోకి చూసింది. నీటిలో తన నీడ కనిపించింది, కానీ అది మరో కుక్క అని, దాని దగ్గర ఇంకా పెద్ద మాంసం ఉందని అనుకుంది. లోభం వచ్చి ఆ మాంసము నాకే కావాలి అని అనుకుంది. కుక్కపై అరిచేందుకు నోరు తెరిచింది. అయితే ఏమైంది? తన నోట్లో ఉన్న అసలు మాంసం చప్పున నీళ్లల్లో పడిపోయింది. నీటిలో కలసిపోయి పూర్తిగా పోయింది. కుక్క చాలా బాధపడింది. కుక్క బాధతో అంది, మీరు ఇండియా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి. ఒకరోజు రాము అడవిలో తన పొలం శుభ్రం చేస్తున్నాడు. అప్పుడే పొలంలో ఒక పాము మంటల్లో చిక్కుకుంది. రాము భయపడకుండా నీళ్లు పోసి పామును కాపాడాడు. పాము తేరుకుని మృదువుగా చెప్పింది, నువ్వు నా ప్రాణం కాపాడావు, నేను నీకు బంగారు నాణెం ఇస్తాను అంది. రాము ఆశ్చర్యపడి ఆ బంగారు నాణెం తీసుకున్నాడు. తర్వాత రోజులు గడిచాయి. రాము ధనవంతుడయ్యాడు, కానీ అతనికి లోభం పెరిగింది. ఒకరోజు మళ్ళీ పామును కలిసి, ఇంకా బంగారం కావాలి అన్నాడు. పాము కోపంతో కేక వేసింది. లోభం మనిషిని నాశనం చేస్తుంది. అప్పుడు పాము రామును కొరుక్కుంది. రాము నేలపై పడిపోయి క్షమించు అని అరిచాడు. పాము బాధగా అతన్ని చూసి మెల్లగా వెళ్ళిపోయింది. రాము బాధతో అన్నాడు, ఇండియా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చెయ్యండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చెయ్యండి. అనగనగా ఒక చిన్న జింక ఉండేది. ఆ జింకకు రాత్రి చీకటి అంటే చాలా భయం. ఒకరోజు అడవిలో దారి తప్పిపోయి వణుకుతూ నిల్చుంది. అంతలో ఒక మృదువైన స్వరం వచ్చింది. భయపడవద్దు, నేను ఉన్నాను కదా. అది చెట్టు నీడ. చంద్రకాంతిలో పడిన ఆ నీడ జింకకి ముందు దారి చూపుతూ నెమ్మదిగా కదిలింది. జింక అడిగింది, నువ్వెవరు, నన్ను ఎందుకు సహాయపడుతున్నావు? నీడ నవ్వుతూ చెప్పింది, పొద్దున్న నన్ను గుర్తుపెట్టుకోరు, కానీ ఏదైనా చిన్న జీవికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ చాలానే ఉంటాను. ఆ నీడను అనుసరించి జింక సురక్షితంగా తన ఇంటికి చేరుకుంది. అప్పుడే జింక గ్రహించింది, మంచి మిత్రుడు ఎప్పుడూ మన ముందేదే కనపడకపోవచ్చు, కానీ మనకు అత్యవసరంగా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా కనపడతాడు. జింక బాధతో అంది, మీరు ఇండియా వల్ల అయితే సబ్స్క్రైబ్ చేయండి, పాకిస్తాన్ వాళ్ళు కాకపోతే లైక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చాయా? అయితే మర్చిపోకుండా ఎండి కార్టూన్ ఛానల్ ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.